డీటెయిల్స్ చూస్తే మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో చర్చించరా అని కందుల దుర్గేష్ ప్రశ్నించారు. థియేటర్ల లీజు అంశం ఎప్పటి నుంచో ఉందన్నారు. థియేటర్లన్నీ లీజులోనే నడుస్తున్నాయని కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పుడే థియేటర్లు బంద్ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందని అన్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తామని, ఆ తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సినిమా రంగానికి సహకారం అందిస్తున్నామని, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలాగా నిర్మాతలకు అండగా లేకుండా ప్రస్తుతం నిర్మాతలకి అండగా ఈ ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు థియేటర్లు బంద్ చేయాలనేటువంటి ఒక తీవ్రమైన నిర్ణయానికి వచ్చే ముందు ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని ప్రభుత్వంతో ఎక్కడైనా చర్చించారా? అది లేదు. మీరు అంత తీవ్రమైన నిర్ణయానికి వెళ్లే ముందు కనీసం చర్చించాలి కదా. అదేవిధంగా ఇవాళ లీజు లేకపోతే పర్సంటేజ్, ఈ రెండింటి మధ్య చెప్తున్నటువంటి అంశంలో లీజ్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. చాలా కాలం నుంచి ఆ లీజ్ అనేటువంటి పరిస్థితి నడుస్తుంది. అందులోనూ సినిమా థియేటర్లు నిర్మించినటువంటి నిర్మాణం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సొంతంగా థియేటర్లు నడుపుతున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఇవాళ పూర్తి స్థాయిలో ఆ థియేటర్ని కూడా లీజులోనే ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఈ పర్సంటేజ్ అనేటువంటి పాయింట్ ఉత్పన్నమైంది, అది కూడా ఈ సమయంలో ఎందుకు ఉత్పన్నమైంది, ఈ విషయాల మీద ఒక అవగాహన ప్రభుత్వానికి కూడా రావాలి. ఎందువల్లంటే ఒక పక్కన మేము సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం, మరో పక్కన ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు అటువైపించి వచ్చేటప్పుడు ఎక్కడ ప్రతిష్టంభన ఉంది అనేటువంటి మాట మనకు తెలియాలి. తెలిస్తేనే ఆ ప్రాతిపదిక మీదే రేపొద్దున్న పరిశ్రమకి ఏ రకంగా మేము ఉపయోగపడగలం అనేటువంటి అంశాన్ని మేము ఆలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందువల్లనే దీని మీద ఒక విచారణ చేసి పూర్తి స్థాయిలో లోతైనటువంటి అంశాలను అధ్యయనం చేసి ఒక ప్రాతిపదికను తయారు చేస్తే దాని ఆధారంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో విచారణకు ఆదేశించడం జరిగింది. ఇది జరుగుతుంది. జరిగిన తర్వాత ఏ రకంగా పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య సరైనటువంటి సహకారంతో ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని కూడా మేము ఆలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కనుక ఇటువంటి వాతావరణం. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్లో బంద్ చేయాలనే నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో చర్చించరా అని కందుల దుర్గేష్ ప్రశ్నించారు. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, థియేటర్ల లీజ్ అంశం ఎప్పటి నుంచే ఉన్నా ఈ టైంలోనే బంద్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. దానిపై చర్చలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. కందుల దుర్గేష్ వ్యాఖ్యలను ఎలా చూడాలి శ్రీరామూర్తి? సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ ఏదైతే సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున ఏదైతే థియేటర్లు బంద్ పాటించాలని చెప్పేసి అనుకున్నారో ఈ నిర్ణయం మీద చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎలాంటి సమస్యలు తమ దృష్టికి తీసుకురాకుండా, ప్రభుత్వంతో సంప్రదించకుండా, ఏమీ మాట్లాడకుండా నేరుగా థియేటర్లు బంద్ చేస్తామని చెప్పేసి ప్రకటించడాన్ని, అంటే అనేక సోషల్ మీడియాలోని ఇతర గ్రూపుల్లో కూడా అవి అలచల్ చేయడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. దీని మీద ఎందుకు ఇలా జరిగిందన్న దాని మీద విచారణ కూడా ఆదేశించామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడి దీనికి వెనక ఎవరున్నారు, ఏంటి, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా సమగ్రమైన విచారణ జరుగుతుందని, విచారణలో అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం మీద చర్చిస్తామని కూడా చెప్పారు. అయితే తాము కూటమి ప్రభుత్వం ముందు నుంచి కూడా సినిమా రంగానికి పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది. ఏ సమస్య అయినా సరే సత్వరం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అయితే సమస్యలను ఏది కూడా తమ దృష్టికి తీసుకురాకుండా నేరుగా బంద్ పాటిస్తామనేది ఎంతవరకు సబబంటూ ఆయన ప్రశ్నించారు. అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఏదైతే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ జరుగుతున్న నేపథ్యంలో జూన్ 12న ఈ సినిమా రిలీజ్ కూడా డేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తున్నామని చెప్పేసి ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి? కొందరు వెనక ఉండి దీన్ని నడిపిస్తున్నారు అన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. దాని మీదే ఈ విచారణకి ఆదేశించామని చెప్పారు. అయితే వారి సమస్యలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఏదో అంటే కమిషన్ ఏదో పెంచమని అడుగుతున్న సమస్యలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా తమ దృష్టికి రాకుండా, తమతో చర్చించకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. అయితే విచారణ జరుగుతూ ఉంది. అలాగే ఎగ్జిబిటర్స్ లో కూడా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. వారితో వారి సమస్యలు ఏంటో మేము చర్చించి వాటిని పరిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వారిని కూడా అందరినీ రమ్మని కూడా చెప్పామని చెప్పి కూడా
దుర్గేష్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరపున ఏపీ తరపున ఇక్కడ అనుశ్రీ సత్యనారాయణ ఇప్పుడే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏదైతే ఈ నిర్ణయం 3 నెలల క్రితం తీసుకున్న నిర్ణయం అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా మే మొదటి వారంలోనే రిలీజ్ అవుతుందని చెప్పేసి ముందుగా భావించారు. దాని మీద డేట్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీడియా సమావేశాలు అయితే ఇది తాత్కాలికంగా 3 నెలల పాటు ఆయుధ వేసుకోవడం తమ కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు అన్నట్టుగా కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సినీ ఎగ్జిబిటర్స్ తో వారు ముందుకు వస్తే వారి సమస్యల్ని చర్చించి పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అయితే వెనక దీన్ని సినిమా థియేటర్లు మూసివేయాలి, నేరుగా ప్రభుత్వంతో చర్చించకుండానే ఓ నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతవరకు దీని వెనకాల ఎవరున్నారు, ఒక 4 వ్యక్తులు కలిపేలా చేస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా కందుల దుర్గేష్ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీని మీద సమగ్రమైన విచారణ తర్వాత కొన్ని అంశాలు బయట పెడతామని చెప్పి కూడా మంత్రి దుర్గేష్ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ నిర్ణయాన్ని కూడా నిర్మించుకున్నట్టు కూడా సినీ ఎగ్జిబిటర్స్ ప్రజల తరపున అనుశ్రీ సత్యనారాయణ రాజమండ్రిలో ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. చంద్రు, శ్రీరామూర్తి, అంటే పవన్ కళ్యాణ్ మూవీ కూడా రిలీజ్ అవుతున్న టైంలో ఇలా చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, అంటే ఒకవేళ ఈ టైంలో చేస్తే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం స్పందిస్తుంది, ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎలా చూడాలి? అంటే వాస్తవానికి అయితే సినీ పరిశ్రమకి అంతా కూడా కూటమి ప్రభుత్వం చాలా దగ్గరగా ఉన్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా వీరి సమస్యల మీద సానుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. పైగా డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి, వారు మెగాస్టార్ చిరంజీవి అంతా కలిపి ఉన్న వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో సాహసోపేతమైన నిర్ణయం కింద ఉండాలి. అయితే దీన్ని కొందరు వ్యక్తులు వెనకాల ఉండి దీన్ని నడిపించారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఎక్కువ మంది సినిమా థియేటర్లని కూడా అద్దెకి తీసుకుని నడుపుతున్న పరిస్థితి ఉంది. యజమానులు, సొంత యజమానులు కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలనుకున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగానికి ఎప్పుడు కూడా ఆయన అండగా ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అండగా ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు అంటే నిర్ణయం మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక విస్మయం కలిగించిన పరిస్థితి ఏర్పడింది. దీని మీదే సమగ్ర విచారణకు ఆదేశించామని చెప్పి కూడా దుర్గేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. చంద్రు, రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.